దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకి వచ్చాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మనము ఇన్ని రోజులు కూడా ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత ఆ శిష్యులకు కనిపించి వారితో దర్శించి వారిని నడిపించిన, సిద్ధపరిచిన విధానం బట్టి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. అందులో భాగాలుగా విభజించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఒక పనిని పురమాయించి, మీరు నా కొరకు యెరూషలేములో కనిపెట్టండి, మీరు పరిశుద్ధాత్మ పొందుటకు, శక్తి పొందుటకు కనిపెట్టండి అని వారందరినీ కూడా బేతనీకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన ఆరోహణమయ్యేటటువంటి సమయంలో ఆయన ఏం చేస్తారు అనే విషయాన్ని మనము చూసినట్లయితే 20 లోకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో, తర్వాత ఆయన బేతనీకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని మనం చూస్తున్నారా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు అదే ఆశీర్వాదాన్ని ఈరోజు నీతో చెప్తూ ఉన్నారు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు, ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తాను అంటున్నారు. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గొప్ప పాత్రుడవై ఉన్నావనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. అంతేకాదు, ఆయన చేతులు ఆ సృష్టిని నిర్మించాయి, ఆయన చేతులు ఆది మానవుని నిర్మించాయి, ఆయన చేతులు 10 ఆజ్ఞలు రాస్తాయి, ఆయన చేతులు ప్రియులారా ఆ యొక్క మరి గోడ మీద వ్రాత రాసినటువంటి చేతులై ఉన్నాయి, ఆ చేతులు స్వస్థపరిచే చేతులై ఉన్నాయి, ఆ చేతులు అనేకులను బాగు చేసిన చేతులై ఉన్నాయి. అలాంటి దేవుని యొక్క హస్తాలు, ఆయన చేతులు ఈ రోజున నిన్ను దీవించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి ఆయన చేతులు ఎత్తి ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు ఇంతవరకు కూడా ఆయన 40 రోజులు మరి శిష్యులు కనిపిస్తూ వారు సిద్ధపరిచి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ వారి చేతులెత్తి ఆశీర్వదించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రియులరా, ఇది పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆయన యొక్క శక్తిలో ఉన్న ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము, ఆశ, ఆకాంక్ష అయింది. ఈరోజు ఆ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనేటువంటి విషయంతో ఈ వీడియోని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కనుక ప్రియులరా, మీరందరూ కూడా ఈ వీడియోలు చూడండి. రేపటి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి వర్తమానాలు చెప్పాలని ప్రార్థనపూర్వకంగా సిద్ధపడతా ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి. అంతేకాదు, మీరు ఈ వాక్యాలు చూసి అనేకులు షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. అంతేకాదు మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడి యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీ ప్రోత్సాహం మాకెంతో విలువైనది, బలమైనది, ఘనమైనది.